వైఎస్ఆర్ పేరును సమాధి చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని వైఎస్ జగన్ మండిపడ్డారు. వైఎస్ఆర్ మరణం తర్వాత నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు. నన్ను అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ అభిమానులు ఏనాడో సమాధి కట్టారు. ఇప్పుడు ఆయన సమాధి వద్దకు వెళతారంట. ఆయన చనిపోయిన ఇన్నాళ్ల తర్వాత ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వస్తారంట. నోటా ఓట్లు కూడా రాని కాంగ్రెస్కి ఎవరైనా ఓటు వేస్తారా? రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్కి ఎవరైనా ఓటు వేస్తారా? కాంగ్రెస్కు ఓటు వేస్తే మన కళ్ళను మనం పొడుచుకున్నట్టే. కాంగ్రెస్కు ఓటేయడం అంటే టీడీపీని గెలిపించడం కాదా అని జగన్ ప్రశ్నించారు. నాకంటే 13 ఏళ్ల చిన్నవాడు అవినాష్. చిన్న పిల్లాడి జీవితాన్ని నాశనం చేయడానికి చంద్రబాబు తదితరులు కుట్రకు పాల్పడుతున్నారు. ఇప్పుడు కడపలో రాజకీయ శూన్యతను సృష్టించి ఆ శూన్యంలోకి ప్రవేశించాలని చూస్తున్నారు. వీళ్ళసలు మనుషులేనా అంటూ మండిపడ్డారు. రాజకీయాలు ఎంతగానో దిగజారిపోయి చంద్రబాబును గెలిపించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. కాంగ్రెస్కు ఓటేస్తే మన ఓట్లను చీల్చి ఎన్డీఏను గెలిపించినట్లే అవుతుంది. చంద్రబాబును గెలిపించేందుకు ఏపీ కాంగ్రెస్ రంగప్రవేశం చేసింది. ఇదే చంద్రబాబు మనిషి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి. చంద్రబాబు పగలు బీజేపీతో కాపురం చేస్తారు, రాత్రి కాంగ్రెస్తో కాపురం చేస్తారు అంటూ జగన్ ప్రసంగించారు.